ఒక రంగంలో ఉత్తమ ప్రతిభ చూపితే చాలు సమాజంలో తగిన గుర్తింపు దొరుకుతుంది. అయితే పలు రంగాల్లో ప్రతిభ సాధించిన వారు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరిగా రాణిస్తున్నాడు సత్యనారాయణ. ఆయన చేసిన సేవలను గుర్తించిన ఇండియా ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ సొసైటీ గ్లోరీ అవార్డుతో సత్కరించింది. ఒకప్పుడు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని ఇప్పుడు కళారంగం, సామాజిక సేవ, ఆధ్యాత్మిక, నటన, నాట్య రంగాల్లో తనకంటూ గుర్తింపును తెచ్చుకున్నారు అనుమోలు సత్యనారాయణ. ఒకప్పుడు హైదరాబాద్ నగరం మేయర్ గాను పనిచేశారు. ఆయన టాలెంట్ కు మెచ్చి రీసెంట్ గా థాయిలాండ్ లో ఇండియా ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ సొసైటీ గ్లోరీ అవార్డుతో సత్కరించింది. 1988-89 నేను ఈ జంట నగరాలకు మేయర్ గా చేశాను. ఈ యొక్క మధ్య కాలంలో 86 to 88, 89 వరకు నేను ఎన్నో సోషల్ వర్క్ చేశాను. ఈ అట్టడుగున్న బడుగు వర్గాలకు, దళితులకు, ఎంతోమందికి ఇళ్ల స్థలాలైతేనేమి, పట్టా భూములు, మరియు వాళ్ళకి కావాల్సిన రేషన్ కార్డులు అవి ఇవి, ఇలా వాళ్ళకి కావాల్సిన సివిల్ అమ్యూనిటీస్ గురించి నేను చాలా కష్టపడ్డాను. సామాజిక కళారంగాల్లో సత్యనారాయణ పనితనాన్ని గమనించిన మజ్లిస్ పార్టీ వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఓవైసీ ఆయనకు కార్పొరేటర్ గా, మేయర్ గా అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేశారు. ఎన్టీఆర్ సీఎం గా ఉన్న సమయంలో కార్పొరేషన్ నిధుల కోసం చార్మినార్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేశారు సత్యనారాయణ. ఈయన హయాంలోనే ఎంజీబీఎస్ బస్టాండ్, మాసప్ ట్యాంక్, చాచా నెహ్రూ పార్క్, ఇతర అభివృద్ధి పనులు చేయించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం చేశారు. అయితే ఆ చేసిన నా సేవలు ఇప్పటి కూడా చిరస్మరణీయంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు నాకు థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి నాకు ఆహ్వానం వచ్చింది. అక్కడి డిప్టీ ప్రైమ్ మినిస్టర్ గారు హెచ్ కొరెన్ డెబ్రన్సీ అతను నాకు గ్లోరీ ఆఫ్ ఇండియా అవార్డుని ఇచ్చి నన్ను సన్మానం చేశారు థాయిలాండ్లో. మనం చేసిన సేవలు ఎప్పుడు ఊరికి పోవు. ఇవాళ కాకైనా రేపు కాకున్నా ఎప్పుడైనా అవి బయటికి వెలుగులోకి వస్తాయి. ఇట్లాగే గత సంవత్సరం కూడా నాకు బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అవార్డు వచ్చింది. రాజకీయాలతోనే ఆగకుండా ఆధ్యాత్మికంగా సేవలందించారు సత్యనారాయణ. మహారాష్ట్రలోని శనిసింగ్నాపూర్ ను వెలుగులోకి తెచ్చారు. అక్కడి ప్రత్యేకతను తెలుసుకుని ఆ దేవాలయం అభివృద్ధికి తోడ్పడ్డారు. జగద్గురు శంకరాచార్య చేత నటరత్న అనిపించుకున్నారు. సీరియళ్లను నిర్మించి కళాభిరుచిని చాటుకున్నారు సత్యనారాయణ.